ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు గాని రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది, మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తుంది. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన, ఎందుకంటే ప్రశ్న అడిగే వాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళ అవగాహన చేసుకునే పరిస్థితులు లేరు అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లలో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సకల సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా స్కూల్ హాస్టల్ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన కిట్లను అందజేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ఈ రోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేసి విద్య గ్రామాలకు చేరింది, విద్య తండాలకు చేరింది, గూడాలకు చేరింది, విద్య చేరింది. కానీ నాణ్యమైన విద్య ఈరోజు అందడం లేదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్ కావాలి, ప్రజాప్రతినిధులై ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది.